ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషికి ఏమున్నా ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు, ప్రపంచంలో ప్రతి జీవికి ఇదే సూత్రం జీవన మనుగడలో ముఖ్యమైంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం రండి. క్యాన్సర్ వచ్చే అవకాశం గల వ్యక్తులు: పొగ త్రాగటం అలవాటున్నవారు, పొగాకు నవలటం, గుట్కా, పాన్ మసాలా, జర్దా వంటి మొదలైనవి వేసుకునే అలవాటున్నవారు, మద్యానికి బానిసలైన వారు, సిరోసిస్ లాంటి కాలేయ వ్యాధులు కలవారు, వ్యాయామాలు చెయ్యని వారు, ఊబకాయము, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పీచు పదార్థం తక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారు, మసాలాలు ఎక్కువగా తినేవారు. మహిళలకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు: బ్రెస్ట్ క్యాన్సర్. 20 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ రెగ్యులర్గా ఇంటి వద్దనే స్తనాలను పరీక్షించుకోవాలి. స్తనాలలో కణుతులు, గడ్డలు, వాపులు ఏమైనా ఉన్నాయేమో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. 20 నుండి 30 సంవత్సరాలు నిండిన మహిళలు ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి వైద్యునిచే స్తనాలను పరీక్ష చేయించుకోవాలి. వయసు 40 సంవత్సరాలు నిండిన మహిళలు ప్రతి సంవత్సరం డిజిటల్ మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం మంచిది. మగవారికి నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు: నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి. పైన పేర్కొన్న 3 క్యాన్సర్ వ్యాధులు 23% ధూమపానం వల్లనే వస్తున్నాయి. క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు: క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధిక బరువుని తగ్గించుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించాలి. తాజా పళ్ళు, కూరగాయలు, పీచు పదార్థం ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పదార్థాలు సమృద్ధిగా తీసుకోవాలి. వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి. లైంగిక పరిశుభ్రత పాటించాలి. క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలని చేయించుకోవాలి. పైన చెప్పిన నివారణ చర్యలు పాటించడం ద్వారా రాబోయే రోజులలో క్యాన్సర్ వ్యాధిని కొంతవరకైనా అరికట్టగలమని ఆశిద్దాం. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.